హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. వాటికి కారణం ఏంటంటే ఈరోజు ఒక కీలకమైనటువంటి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అది నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు నేనైతే చెప్తున్నానండి. ఇక్కడ ఎవరికి కూడా చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు, నో ప్రాబ్లం, అది నా మంచిగా చేస్తున్నారు అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తున్నానంటే, ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, ఏదైతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ వైజ్ కూడా రావాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము మీకు అందించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ప్రధాన కోణం మీరు గమనించాలి. ఓకే, ఏది ఇస్తున్నారు, ఫలానా వ్యక్తి చెప్పేటప్పుడు, ఫలానా ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు ఏ అంశాన్ని మనకి చెప్తున్నారు, అందులో మనం దేన్ని సంగ్రహించుకోవాలి, అందులో పాజిటివ్స్ ఏమున్నాయి అనేటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా ఓకే సంగ్రహించుకోవాలి. అంతే తప్పించి యాక్చువల్గా అందులో ఎక్కువగా మనకి నెగిటివ్స్ ఓకే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెగిటివ్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని వాటి నుంచి నేను పాజిటివ్స్గా ఏ విధంగా మారాలి, ఇంకా ఏమైనా ఉన్నాయా లోపాలనే వాటిని సవరించుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కానీ ఓకే ఎవరికి తెలిసినటువంటి కామెంట్లు వారైతే చేస్తారు. ఓకే, అయితే నేను మీకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం రావడం జరిగింది. అంతకంటే కూడా ముందుగా మీకు ఎప్పుడు చెప్పే విధంగానే మీకు రెగ్యులర్గా కూడా ఏదో ఒక అప్డేట్ అనేది ఇస్తూనే ఉన్నాను. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్కి గాను ఏదైతే ఈ యొక్క సిలబస్లో ప్రతిపాదించినటువంటి వ్యాధి శాస్త్రము, లేకపోతే ఇక వ్యాధికి సంబంధించినటువంటి మనకి వ్యాక్సినేషన్ అనేటువంటి ఒక చాప్టర్ కూడా మనకి ఉన్నది కదా. ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనకి ఈ సిలబస్లో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు మనం వ్యాక్సిన్స్ గురించి తెలుసుకున్నాం. ఓకే, వ్యాక్సిన్స్ గురించి ప్రధానంగా తెలుసుకోవడానికి గల కారణం ఏంటి ఈరోజు అని అనుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో కలిగినటువంటి భారత్ బయోటెక్ అనేది ఒక కొత్త ఈ ఓరల్ కలరా వైరస్ను కనుగొనడం అనేది జరిగిందండి. కలరా దేని వల్ల వస్తుందండి? విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియం వల్ల వస్తుంది. ఆ కలరా అనేది ఎక్కువగా ఏ సందర్భాల్లో వస్తుందండి? వరదలు, ఓకే, ఈ యొక్క ప్రకృతి విపత్తులకు సంబంధించినప్పుడు ఇక్కడ బాగా పొల్యూట్ అయ్యి వాటర్ పొల్యూట్ అవ్వడం వలన కలరా అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. తర్వాత కొంతవరకు కూడా ఫుడ్ కలుషితం అవడం వల్ల కూడా కలరా వచ్చేటటువంటి అవకాశం అనేది చాలా వరకు అయితే మాత్రం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఓకే, ఈ కృష్ణ ఎల్లా గారు తెలియజేసినటువంటి విషయాల ప్రకారం, కృష్ణ ఎల్లా గారు ఏంటంటే 2023లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఓకే శాస్త్రవేత్తగా నిలవడం అనేది జరిగిందండి. ఓకే, సిఇఓగా నిలవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కలరా నివారణ కోసం చెప్పేసి ఓరల్ కలరా వ్యాక్సిన్ను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. దాన్నే హిల్కాల్ అనేటువంటి పేరుతో దీన్ని విడుదల చేస్తూ ఉన్నారు. అది కూడా వీటికి సంబంధించి 2 ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్లో ఒకటి, భువనేశ్వర్లో ఒకటి. అయితే హైదరాబాద్లో ఉండేటటువంటి ఈ యొక్క భారత్ బయోటెక్కి ఇక్కడ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు, DGCA వారు అనుమతి లభించడం అనేది జరిగింది. అయితే భువనేశ్వర్ ప్లాంట్కి ఇంకా అనుమతి రావడం అనేది కొద్దిగా టైం పడుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో కూడా ఇది ఉన్నది అని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ప్రధానంగా ఇక్కడ హిల్కాల్ అనేటువంటి ఇక ఓరల్ కలరా వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే
ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 4,000 4.5 కోట్ల వరకు కూడా ఉత్పత్తి జరుగుతుందని కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి ఈ యొక్క కలరా అనేది విబ్రియో కలరా ద్వారా వస్తుందని చెప్పేసి అన్నాం. వీటి కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దామండి. యాక్చువల్గా 15 నెలల్లో 5,900 మరణాలు సంభవించాయని చెప్పేసి 31 దేశాలలో 5,900 వరకు కూడా మరణాలు సంభవించాయి అని చెప్పేసి ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్రకృతి విపత్తుల సమయంలో ఇంతవరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని? 8,24,479 కేసులు అనేవి 31 దేశాలలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి కలరా కేసు ఎప్పుడు నమోదయ్యింది అని అనుకున్నట్లయితే 1817వ సంవత్సరంలో అది మన భారతదేశంలో నమోదైందండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక రిపోర్ట్ ఒకటి ఉంది. ఇక్కడ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అండ్ కలరా కంట్రోల్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనకి వారి యొక్క లక్ష్యం అనేది ఇవ్వడం జరిగింది. 2030వ సంవత్సరం నాటికి గాను ఈ యొక్క కలరా కేసులు అనేవి 90% కూడా తగ్గించాలనేటువంటి లక్ష్యంతో ఇది ముందడుగు వేస్తుందండి. దీంట్లో భాగంగా ఇక్కడ ఈ లక్ష్య సాధన భాగంగా రక్షిత మంచినీరు అందించడం కానీ పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కానీ కూడా తెలియజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనకి ఇంతకుముందు మనకి కలరా వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఓరల్ కలరా వ్యాక్సిన్స్ అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఓరల్ కలరా వ్యాక్సిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కలరా వ్యాక్సిన్లో డ్యూకోరాల్ అనేటువంటి వ్యాక్సిన్ అండి. ఇది నెదర్లాండ్స్ వారు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. నెదర్లాండ్ దేశం నుంచి ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, అదేవిధంగా ఫస్ట్ కలరా వ్యాక్సిన్ నార్మల్గా వ్యాక్సిన్ అండి. ఓకే, ఈ యొక్క వ్యాక్సిన్ అనేది చూసుకున్నట్లయితే సూదితో ఇచ్చేటువంటిది ఏంటంటే ఉందో అది ఫెర్రాన్ అనేటువంటి ఈ యొక్క సంస్థ 1885వ సంవత్సరంలో ఫెర్రాన్ అనేటువంటి పేరుతో విడుదల చేయడం అనేది జరిగిందండి. ఓకే, ఫెర్రాన్ అనేటటువంటి వ్యక్తి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది ఏ దేశంలో అంటే స్పెయిన్ దేశంలో తయారు చేయడం అనేది జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కలరా వ్యాక్సిన్ పితామహుడైనటువంటి జాన్ హోమ్ గ్రెన్, అదేవిధంగా ఇక్కడ వెల్కమ్ ట్రస్ట్ అనేటువంటి వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్ ప్రిన్సిపల్ సలహాదారుడైనటువంటి కె విజయరాజన్ గారు కూడా పాల్గొనడం అనేది జరిగిందండి. ఇది అంతా కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది అంతా కూడా ఒక కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మీకు అందించేటువంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. అయితే ఆ అప్డేట్ ఇస్తామని చెప్పేసి అన్నాం కదా, ఆ అప్డేట్ గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా వారం రోజుల్లో ఈ యొక్క ఏపీపీఎస్సీ అనేది ప్రక్షాళన చేయబోతున్నారు అని చెప్పేసి నాకు వచ్చినటువంటి అప్డేట్ అనేది మీకు చెప్పడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మెంబర్స్ని యాడ్ చేయడం కోసం అని చెప్పేసి, కొంతమందిని రిమూవ్ చేయడం కోసం అని చెప్పేసి కూడా చూస్తున్నారు. అదేవిధంగా చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మనకి తెలియజేస్తుందండి. ఆ విధంగానే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ జరగవచ్చు. లేకపోతే పోస్ట్పోన్ అయ్యిందనుకోండి, అది చాలా వరకు కూడా సీనియర్ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం నష్టం కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి కొద్దిగా లాభపడతారు. అదేవిధంగా ఎవరైతే కొద్ది ఫ్రెషర్స్ ఉన్నారో వారికి కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఏదైతేనేముంది మనం యొక్క ప్రిపరేషన్ని మనందరం కూడా ఈ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో మన కోర్స్ ఏదైతే ఉంటుందో టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ధరకు మీకు పెట్టడం అనేది జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది వివరణాత్మకంగా కూడా వివరించి మీ ముందు తీసుకురావడం అనేది జరిగిందండి. చాలా ఎఫెక్టివ్ కాస్ట్తో, చాలా తక్కువ కాస్ట్తో తీసుకురావడం అనేది జరిగింది. మోర్ దాన్ 2000 టెస్ట్స్ వరకు కూడా ఇందులో ఉన్నాయండి. ఒకసారి చూసి కొన్ని డెమో టెస్టులు ఉంటాయి, అవి రాసి మీరు దీన్ని అయితే ఎంచుకోగలరని భావిస్తున్నాను. ఎవరైతే
ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి విషయాలు అనేవి మీకు మళ్ళీ మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.